హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా నిరసనలు చేస్తున్నాయి. ఓటు చోరీపై మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈసీ టార్గెట్ గా మహిళా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. బీహార్ లో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేస్తోంది. బీజేపీ మహిళా మోర్చా నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆగండి ఈరోజు ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో మేము ముందుకొచ్చాం. ఈరోజు బీహార్లోనే కానీ కర్ణాటకలోనే కానీ అదేవిధంగా ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో చాలామంది ఓట్లు గల్లంతేయడమే కాకుండా తొలగింపబడ్డాయి. ఈరోజు మా అధినేత ఎల్ఓపి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కొట్లాడుతున్నారు. ఏ విధంగా మోదీ నోరు విప్పకుండా ఈరోజు నోరు ముడుచుకొని ఎందుకు కూర్చున్నాడని చెప్తున్నాం. ఇన్ని వేల లక్షల ఓట్లు ఈరోజు 1,00,000 ఓట్లు కర్ణాటకలోనే ఈ విధంగా దొంగతనం చేసుకుంటా గడ్డి మీద ఎక్కి కూర్చొని ఆ గడ్డి వెంటనే దిగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధ్యక్షుడు అన్న విధంగా ఎలక్షన్ కమిషన్ ఫేర్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. ఎవరిని తొలగించారో వాళ్ళని యాడ్ చేయాలి. బ్రతుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, చంపేసిన వాళ్ళని బ్రతికిస్తున్నారు. ఒక్క ఇంట్లో 200 ఓట్లు 300 ఓట్లు ఏదైతే దొంగ ఓట్లు బయట పెట్టారో రాహుల్ గాంధీ గారు అవన్నిటిపైన ఎలక్షన్ కమిషన్ ఈరోజు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఎందుకుంది? మోదీ ఎందుకు స్పందిస్తలేదంటే మీరు దొంగతనం చేసింది వాస్తవమే, ఇప్పుడు కాదు ఇంకో 40 ఏళ్ళు గద్దెక్కి కూర్చుంటానని అమిత్ షా చెప్తాడు. ఏ విధంగా చెప్తాడని మేము అడుగుతున్నాం. మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఖండిస్తున్నాం. వి సపోర్ట్ రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ ఫేర్గా మాకు టోటల్గా ఏదైతే ఉందో మేము ఏవైతే రిపోర్ట్స్ ఇచ్చామో దాని ప్రకారం ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ఈరోజు గద్దెలెక్కి కూర్చోవడం ఇది మేము ఖండిస్తున్నాం. ఈరోజు బీజేపీ 40 ఏళ్ళు వస్తుందని ఏ విధంగా జ్యోతిష్యం చెప్తాడో అమిత్ షా చెప్పాలి. ఎందుకంటే మా అధినాయకుడు తీసిన దొంగ ఓట్లు ఎలక్షన్ కమిషన్ చూడలేకపోయిందా? కళ్ళు దొప్పిన ఎలక్షన్ కమిషన్కి. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందంటే లేదు ఏమీ లేదు అని చెప్తున్నారు. ఏది లేకుండానే వీళ్ళు గద్దెక్కి కూర్చున్నారా? 1,00,000 ఓట్లు కర్ణాటకలో, బీహార్లో ఎంతమంది వచ్చి రాహుల్ గాంధీ గారికి చెప్తున్నారో మీరు చూడండి. అందుకే ఓట్ చోర్ గద్దీ చోర్ అంటున్నాం. ఈరోజు ప్రధానమంత్రి అనర్హుడు. ఎందుకంటే మా ఓట్లన్నీ హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటాపోటీగా నిరసనలు తెలుపుతున్నారు. ఓటు చోరీపై మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈసీ టార్గెట్ గా మహిళా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. బీహార్ లో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ మహిళా మోర్చా కూడా ఆందోళన చేస్తోంది. బీజేపీ మహిళా మోర్చా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా నిరసనలు తెలుపుతున్నాయి మహిళా మోర్చా కార్యకర్తలు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఇరు పార్టీల మహిళా కార్యకర్తలు ఏమంటున్నారు? వారి డిమాండ్స్ ఏంటి? డీటెయిల్స్ చెప్పండి. నాంపల్లిలోని గాంధీ భవన్ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాల వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీకి సంబంధించిన మహిళా మోర్చా విభాగం, అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించిన మహిళా విభాగం నేతలు పోటాపోటీ నిరసనలకు దిగారు. ముఖ్యంగా ఇందులో బీజేపీకి సంబంధించిన మహిళా మోర్చా ఏదైతే బీహార్ లో జరుగుతున్న ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుటే ఒక నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పొద్దున్న నుంచి కూడా ఈరోజు భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి వారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయటికి రాకుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు మహిళా మోర్చా నేతలకు మధ్య తోపులాట జరగడము, వెంటనే వారు బీజేపీ రాష్ట్ర కార్యాలయం గేట్లు మూసివేసి వారెవరిని కూడా బయటికి రాకుండా
అడ్డుకున్నారు. దీంతో మహిళా నేతలంతా కూడా ఒక్కసారిగా ఆ బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేట్లు ఎక్కి బయటికి వచ్చి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. పోలీసులకు మహిళా నేతలకు మధ్య కొంత వాగ్వాదం నెలకొంది. అయితే వారు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వస్తే కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారిని రానికుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు వెనక గేటు నుంచి బయటికి వచ్చి మరి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈసీ ఓట్ చోరీకి సంబంధించి ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ కూడా ఆ కాంగ్రెస్ మహిళా విభాగం నేతలకు సంబంధించి అడ్డుకోవడము, అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కాంగ్రెస్ కు సంబంధించి ఓట్ చోరీ నినాదంతో పెద్ద ఎత్తున ఆ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓటర్ అధికార యాత్రకు అనుకూలంగా ఈసీకి సంబంధించి పెద్ద దేశంలో ఓట్ చోరీ తోటి కాంగ్రెస్ కి తీవ్ర నష్టం జరిగింది, బీజేపీ అధికారంలోకి అందుకే వచ్చిందంటూ కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా విభాగానికి సంబంధించిన సునీతారావు అదేవిధంగా మిగతా నేతలంతా కూడా ఈ ప్రధాని మోడీ అదేవిధంగా ఈసీకి సంబంధించిన దిష్టి బొమ్మలు దగ్ధం చేసేందుకు వారు కూడా ప్రయత్నించడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవన్నీ కూతవేటు దూరంలోనే ఉన్నాయి. బీజేపీ కార్యాలయం కావచ్చు, గాంధీ భవన్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నాంపల్లి ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపు, ఇటు పోటాపోటీ మహిళా నేతలకు సంబంధించినటువంటి ఆందోళనతో అట్టుడికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా గాంధీ భవన్ లో ఆ మహిళా నేతలకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా అటువైపు బీజేపీ మహిళా మోర్చా నేతలు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి తమ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పకుంటే రోజు ఇదే తరహాలో నిరసన కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా మహిళా మోర్చా నేతలు చెప్తున్నాం. మరొక వైపు దేశంలో ఓట్ చోరీ మీద ఈసీ నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి తమ నిరసనలు కూడా కొనసాగుతాయంటూ కాంగ్రెస్ మహిళా నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ సార్. మన స్క్రీన్ మీద చూడొచ్చు, హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా నిరసనలు తెలుపుతోంది. ఒక బాక్స్ లో గాంధీ భవన్ లో మహిళా కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ కు సంబంధించిన మహిళా కార్యకర్తలు, ఇటు బీజేపీ నుంచి ఆఫీస్ లో మహిళా కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఓటు చోరీపై మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈసీ టార్గెట్ గా మహిళా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు.